ఇక ఆయన మనిషి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని క్షమించడానికి ఆయన ఎంతగా వేచి ఉంటాడో, ఎలాంటి అవకాశాలు ఇస్తాడో అర్థం కావడానికి మరొక చక్కని ఉదాహరణ మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము అందరూ సీరియస్గా వినాలి ప్రేమ దేవుని వాళ్ళారా. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు తెలిసిందే కదా. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నాకేం చెప్పాలనుకుంటున్నాడు, నా మేలు కోరి నాతో మాట్లాడుతున్నాడు కదా అని ఆసక్తితో, ఆలోచనతో, భయముతో ఈ మాటలు విందాం ప్రేమ దేవుని వాళ్ళారా. ఇక్కడ 7వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తేనండి సందర్భం ఏంటి అని అంటే, దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు చేరుకున్న తర్వాత వారు కనానులో భూభాగాలను స్వాధీనం చేసుకుంటున్నప్పుడు తమ పితరుల భూభాగాలు అవి. దేవుడు తమ పితరులకు ఇచ్చినటువంటి ప్రాంతం కనాను ప్రాంతం. ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నప్పుడు దేవుడు ముందుగానే చెప్పేవాడు, మీరు వెళ్తున్న ఆ ప్రాంతంలో మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తూ ఉండేవాడు. మీరు ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ముందుగానే చెప్తాడు, ఎరుకో పట్టణంలో మీరేమీ తీసుకోవడానికి వీల్లేదు, అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువులు కూడా మీరు తీసుకోకూడదు, అవి శపితమైనవి అని చెబుతాడు. అయితే ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి, యోధా గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆకాను ఒక వస్త్రాన్ని, షేనారు వస్త్రాన్ని, అలాగే ఒక బంగారు కమ్మి, ఇట్లాంటి కొన్ని విలువైన వస్తువులు అతను తీసుకుని దొంగిలించి తన గుడారంలో దాచుకుంటాడు. ఈ సందర్భంలో ఏం జరిగింది ఆ తర్వాత అంటే, వీళ్ళు హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్తారు ఇశ్రాయేలీలు. హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు లెక్కలేసుకుంటారు, అది చిన్న పట్టణమే కదా, ఒక 2-3 వేలు మంది మనం వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తే గెలిచేస్తాం, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసేసుకుంటాం అనుకుంటారు. సరే అని వీళ్ళు ఒక 3,000 మంది సుమారుగా వెళతారు యుద్ధానికి ఇశ్రాయేలీలు హాయి పట్టణం మీదకి. కానీ వెళ్ళేసరికి ఆ చిన్న పట్టణం మీద ఓటం పాలైపోతారు, వీళ్ళ మనుషులు చచ్చిపోతారు. యెహోషువ అలాగే మిగిలినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని ముఖములు నేల మీద మోపి బహుఘోరంగా రోధిస్తారు. అయ్యో తండ్రి, ఏంటి మా పరిస్థితి, ఇంత చిన్న పట్టణం చేతిలో మేము, ఇదిగో మా వాళ్ళు చనిపోయారేంటి, మేము ఎందుకు గెలవలేకపోయామని వారు రోధించినప్పుడు దేవుడు వారికి ఏం చెప్తాడంటే, ప్రేమ దేవుని వాళ్ళారా, నేనేం చెప్పాను, ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ శపితమైనవి తీసుకొద్దన్నాను కదా, ఇదిగో మీలో ఒకడు ఈ పని చేశాడు. యెహోషువ, నువ్వు రేపు ఏం చేయాలంటే సమాజాన్ని అంతటినీ కూడా ఆ గ్రౌండ్లో సమకూర్చు. సమాజాన్ని అంతటినీ కూడా సమకూర్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో నేను బయలుపరుస్తాను అంటాడు. ఆ బయలుపరిచినటువంటి విధానం మనం చూస్తేనండి ఎన్నో ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. ఏంటి ఆ ప్రశ్నలు, లేదా ఆ బయలుపరిచిన విధానం ఏంటి అని అంటే, 16వ వచనం నుంచి చదువుతున్నాను, మీరు చూడండి. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడిను. యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీలు వంశము పట్టబడిను. జెరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషులను వరుసన దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధాగోత్రములోని జెరాహు మునిమనవుడును జబ్ది మనవుడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. ఈ 16వ వచనానికి ముందు ఏం జరిగింది అనుకుంటున్నారు? చెప్పాడు దేవుడు ముందట ఈ 12 గోత్రాల వారి నాయకుల్ని లైన్లో నిలబెట్టాలంట. 12 గోత్రాల నాయకుల్ని నిలబెట్టినప్పుడంట దేవుడు, ఇదిగో ఈ యోధా గోత్రానికి చెందిన పక్కకు తీయండి, మిగతా వాళ్ళు నిలిపోమని అంటాడట. ఇప్పుడు చేతులు కట్టుకుని నిలబడాలి యోధా గోత్రానికి సంబంధించిన నాయకుడు. ఇప్పుడు ఈ యోధా గోత్రములో ఉన్నటువంటి ఆయా వంశముల వారిని రప్పించాలట. వాళ్ళు వరుసగా వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలంట. ఈ వంశాలలో మరలా పలానా పురుషుణ్ణి దేవుడు చూపిస్తాడట. ఆ పురుషుణ్ణి మరలా పక్కన పెట్టాలంట, మిగతా వాళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటారు. ఇప్పుడు ఈ పురుషులలో ఎవడు
ఆ షేనారు వస్త్రాన్ని, ఆ బంగారు కమ్మిని, ఆ ఎరుకో పట్టణానికి సంబంధించినటువంటి ఆ శపితమైన వస్తువులు తీసుకున్నాడో వాడిని దేవుడు ఇదిగో వీడే అంటాడంట. ఏమంటే అలా ఎందుకండి? అసలు ఆ స్టార్టింగ్లోనే వారు ప్రార్థన చేస్తున్నప్పుడే ముఖములు నేలను మోపి అయ్యో మా పరిస్థితి ఏంటి ప్రభువా అని రోధిస్తున్నప్పుడే ఆ 7-8 వచనాల్లోనే దేవుడు పిలిచి ఇదిగో వీడు ఎలా చేశాడు, శిక్ష విధించండి అనొచ్చు కదా. దీని గురించి ఆలోచించినప్పుడు మనకు బోధపడే విషయం ఏంటో తెలుసా ప్రేమ దేవుని వర్లారా? దేవుడు చివరి వరకు ఆకానును క్షమించడానికి ప్రయత్నించాడు. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకునే సందర్భం అది. అసలు దేవుని సమక్షంలోకి మన దేవుని కోర్టులోనికి ఇదిగో మన నేరం వెళ్ళిపోయింది అన్నప్పుడే గజగజలాడిపోయి ఆకాను వచ్చి చేతులు కట్టుకుని అయ్యా నేనే తప్పు చేశానంటాడేమనుకున్నాడు. అనలేదు. ఏ గోత్రానికి చెందినవాడో ఆ గోత్రం వాళ్ళు పట్టబడినప్పుడు అయ్యా నేనే అని వచ్చి చేతులు కట్టుకుని నిలబడి చెప్తాడేమనుకున్నాడు. అప్పుడు కూడా ఎంత మూర్ఖంగా ఉన్నాడో చూడండి ఆకాను. చివరికి యోధా గోత్రంలో ఈ జెరహు వంశీకులు పట్టబడినప్పుడు అయ్యా నేనే అయ్యా అంటారు అనుకున్నాడు. అనలేదండి ఆకాను. మనిషి ఎంత మూర్ఖుడు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనిషి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుని ప్రేమ, ఒక మనిషిని కాపాడడానికి దేవుని ప్రయత్నాలు, దేవుడు సమయాన్ని వెచ్చించటం, వేచి ఉండటం మనకు అర్థం కావాలి. ఇలాంటి సందర్భాలు చాలా మనకు కనిపిస్తాయి ప్రేమ దేవుని వర్లారా. అంటే మనిషిని క్షమించడానికి దేవుడు ఎంతగా వేచి చూస్తున్నాడో, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో అర్థమయ్యే సందర్భాలండి ఇవే. నోవాహు దినముల్లో సుమారు 100 ఏళ్ల పాటు ఆయన ఎదురు చూశాడు అని అంటే మనుషుల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రభు అయితే ఆత్మరూపగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాను అని పేతురు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భాలు దేవుడు ఎంత ప్రేమమయుడో, మన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో మనకు అర్థం కావాలి. ఇది మనసులో పెట్టుకోండి. మరికొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను ప్రియమైన దేవుని వర్లారా. ఏంటా సందర్భాలు అని అంటే లేవీయులకు లేవియా కాండం మనం చూసినప్పుడు 10వ అధ్యాయము లేవీయులకు యాజక ధర్మాన్ని అప్పగించినటువంటి తొలి దినాల్లో ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఆ సీనాయి పర్వతం దగ్గర సుమారుగా 1 రోజుల పాటు వారు 1 రోజుల పాటు వారికి ఈ లేవియా కాండంలో రాయబడినటువంటి విషయాలన్నీ దేవుడు చెప్పడం, వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం, ఇదంతా మనకు కనిపిస్తుంది. అప్పుడు ఈ అహరోను వంశీకులను యాజకులుగా దేవుడు గుర్తించి వారిని ప్రతిష్ఠించటం, యాజక ధర్మం చేయడానికి ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఆ సందర్భంలో ఏం జరిగింది అని అంటే లేవియా కాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తేనండి, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరే. సీరియస్గా ఆలోచిద్దాం ప్రేమ దేవుని వర్లారా. నిజంగా ఎంత విచిత్రమైన విషయం అనుకుంటున్నారు ఇది. సొదొమ గొమొర్రా ప్రజలు అంత భయంకరంగా ప్రవర్తిస్తున్న అబ్రహాము ప్రార్థనను బట్టి, అబ్రహాము వేడుకోలును బట్టి వారిని క్షమించడానికి ప్రయత్నించాడండి. 10 మంది ఉంటే ఆ భయంకరమైన 2 పట్టణాలను కాపాడదాం అనుకున్నాడండి దేవుడు. అలాంటి దేవుడు యాజక ధర్మం చేయడానికి సిద్ధపడినటువంటి అహరోను కుటుంబీకుల పరిస్థితి చూస్తే, అహరోను కుమారులు ఇరువురు కూడా దేవుని సన్నిధిలో మరణించడం మనం చూస్తున్నాం. అది వాళ్ళు చేసిన తప్పేంటి అని అంటే దావీదు బత్షెబాతో వ్యభిచరించినంత దుర్మార్గమైన విషయం ఏమి కాదు సుమా. లేదా ఆకాను శపితమైన వస్తువులు తీసుకున్నప్పుడు దాని వలన వీరు అపవిత్రపరచబడి యుద్ధానికి వెళ్ళినప్పుడు కొందరు చనిపోవడానికి ఆకాను కారణమయ్యాడు చూసారా. అంత పెద్ద నేరమేమి కాదు ప్రేమ దేవుని వర్లారా. వేరొక అగ్ని అన్యాగ్ని అన్నాడు సంఖ్యాకాండంలో. దేవుడు సూచించిన విధంగా కాకుండా అన్యాగ్నిని, వేరొక అగ్నిని తీసుకొచ్చి అక్కడ దోపార్తులను వెలిగించారంతే. అండ్ ఆ మాత్రం దానికి అహరోను బిడ్డలు ఏమైపోయారండి? చచ్చిపోయారండి.
అప్పుడు అహరోను ఏమండి మిగిలినటువంటి అహరోను కుమారులతో మరలా దేవుడు ఏం సెలవు ఇచ్చాడో తెలుసా అండి? మీరు మీ బట్టలు చించుకోకూడదు, మీ తలలు బోడు చేసుకోకూడదు, మీరు ఏడవకూడదు. ఒకసారి ఆలోచించండి. అక్కడేమో అలాంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళని క్షమించడానికి చూసినటువంటి దేవుడు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించట్లేదా? ఆలోచించాలి. ఏమండి అంటే దేవుడు క్షమించిన సందర్భాలను క్షమించకుండా సీరియస్గా తీసుకున్న సందర్భాలు కొన్ని చూద్దాం అంటున్నాను ప్రేమ దేవుని వాళ్ళారా. మరికొన్ని మనం చూడగలిగితేనండి, సంఖ్యాకాండం 15 అధ్యాయం చూడండి. ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉండి వారు ప్రయాణంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయం అండి ఇది. సంఖ్యాకాండము 15 అధ్యాయం మీరు ఎవరైనా రాసుకుంటే 32 నుంచి 36 వచనాలు మీరు రాసుకోండి. అక్కడ సందర్భం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే వద్దకును అహరోను వద్దకును సర్వసమాజం వద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. విశ్రాంతి దినాన్న సమాజ మందిరముగా వీరు సమాజముగా కూడి దేవుని ఆరాధించాల్సిన ఆజ్ఞ మనకు తెలుసు. ఆ పరిస్థితుల్లో ఒకడు ఆ ఆజ్ఞను అతిక్రమించి కట్టెలు ఏరుకుంటాకి వెళ్ళాడంటండి. వీళ్ళు తీసుకొచ్చారు, ఆ కట్టెలు ఏరుకుంటున్న వాడిని తీసుకొచ్చి సమాజం మధ్య నిలబెట్టారు. ఏం చేయాలని వెయిట్ చేస్తున్నారు. దేవుడు మాట్లాడడమే. ఏమంటున్నాడు చూడండి ప్రేమ దేవుని వాళ్ళ 35 వచనం. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. ఏంటి ప్రేమ దేవుని వాళ్ళరా? విచారణ లేదు, డిస్కషన్ లేదు, దేవుడు ఏదో చెప్పడం లేదు, ఇక నోరు తెరిచి ఆయన చెప్పడమే. ఏంటి చెప్పండి? ఆ మనుషునికి మరణశిక్ష విధించవలెను. మనం క్యారీ చేయాలి. ఇందాక మనం చెప్పుకున్న ఆలోచనలు క్యారీ చేయాలి. ఇంతకుముందు ఏవైతే సందర్భాలు దేవుడు భయంకరమైన పాపులను కూడా క్షమించడానికి ప్రయత్నించాడు కదా, వేచి ఉన్నాడు కదా. అసలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ప్రేమ ఏంటో, మనుషుల్ని ఎలా క్షమించుకుంటూ వచ్చాడో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. అయితే ప్రేమ దేవుని వాళ్ళరా, ఏంటి విషయాలు ఇంత సీరియస్గా ఉంటున్నాడు? ఏమన్నా కట్టెలు ఎరుకుంటేనే మరణశిక్ష విధించారు. రాళ్ళతో కూడా చంపేశారండి అతన్ని. కట్టెలు ఎరుకుంటేనా? సరే, ఏం జరుగుతుంది అని ప్రశ్న వేసుకుంటూ 1-2 మాటలు ఇంకా చూద్దాం ప్రేమ దేవుని వాళ్ళారా. ఓపికతో వినండి అన్నాను. అందుకే చూడండి, ఇదే సంఖ్యాకాండం 16 అధ్యాయం ప్రారంభ వచనాల నుంచి మనం చూస్తేనండి మరో సందర్భం, దేవుడు క్షమించని మరో సందర్భం ఏంటి అని అంటే 16 అధ్యాయం ప్రారంభ వచనాల్లో నేను చదువుతాను. లేవీకి మునిమనవుడును కహాతుకు మనవడును ఇషహారు కుమారుడుగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంగము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చిన్న స్వార్థం అండి. ఈ కోరాహు అతనితో పాటు ఏకీవించినటువంటి మరి 3, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా దేవుని పిల్లలమే, మేము కూడా లేవీలమే అన్నట్టుగాను, మేమెందుకు యాజక ధర్మం మేము చేయకూడదు అన్నట్టుగాను అక్కడ మీరు చూడగలిగితే 10వ వచనం, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనును కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఏమీ లేదండి, మేము కూడా చేద్దాం అనుకున్నారు అంతే. అంతే ప్రేమ దేవుని వాళ్ళరా. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. మోషే గారు బాధపడతారు, సాగిల పడతారు, ప్రార్థన చేస్తారు, కంగారు పడిపోతారు. ఏంటి పరిచర్య, ఏంటి ప్రయాణం, ఏంటి ఇది ఎటు దారి తీస్తుందో అన్నంత కంగారు పడిపోతారు. ఆ తర్వాత డిస్కషన్ జరుగుతుంది. చూసుకుందామంటే చూసుకున్నాం అన్నట్టుగా అక్కడ డిస్కషన్ కనబడుతుంది. సరే అయితే రేపొద్దున మీరు దోపార్తులు తీసుకురండి, అహరోను దోపార్తులు తీసుకొస్తాడు, అహరోను కుటుంబీకులు. రేపొద్దున యెహోవా గుడారం వద్ద, ప్రత్యక్ష గుడారం వద్ద, ఇదిగో మీరు దోపార్తులతో అటెండ్ అవ్వండి, వీళ్ళు దోపార్తులతో అటెండ్ అవ్వండి అని ఒప్పందం చేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఉదయం మరలా వస్తారు. ఏమండి, ఈ కార్యక్రమం, ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దేవుడు కాముగా ఉంటాడు.
ఇక వాళ్ళకి ఏదో వార్నింగ్ ఇవ్వటం, లేకపోతే వారికి ఏదో ఏమండి హెచ్చరిక ఇవ్వటం, లేదా ఏదో డిస్కషన్ చేయడం ఏమీ ఉండదు ప్రేమ దేవుని వాళ్ళరా. చూడండి దేవుడు ఎలా ఆయన స్పందిస్తున్నాడో మనం చూడగలిగితే 20వ వచనంలో 20-21 వచనాలు చూడండి. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా. నిజంగా భయభ్రాంతులకు గురవలసినటువంటి విషయాలండి ఇవి. నిజంగా దేవుని గురించి మనకి భయము భక్తి ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే నిజంగా భయపడాల్సినటువంటి సందర్భాలు ప్రేమ దేవుని వాళ్ళారా ఏమీ లేదండి. సడన్గా వచ్చేసాడు ఆయన, సడన్గా మాట్లాడుతూ మొదలెడతాడు, ఏం డిస్కషన్ ఉండదు. వాళ్ళు ఏదో పడుతున్నారు, దూరం జరగండి, వీళ్ళని కాల్ చేస్తానంటున్నాడు అంతే. మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ ఒక్కడు చేసిన పాపానికి ఎంతమందిని శిక్ష విధించడం ఎలా ప్రభువా అని కంగారు పడుతుంటే, సరే వారి గుడారాలకు దూరం జరగండి అంటాడు. ఇక్కడ కూడా మనసులో పెట్టుకోండి ప్రేమ దేవుని వాళ్ళ, వాళ్ళు చేసిన తప్పు ఏంటండి? ఎవరి ప్రాణమైనా తీశారా? ఎవరికైనా అన్యాయం చేశారా? ఎవరిని దోచుకున్నారా? ఏమీ లేదండి. వారు చేసిన తప్పు ఏంటంటే చిన్న స్వార్థం, లేదు ఏదో అత్యుత్సాహం. కానీ దేవుడు అంత సీరియస్ అయిపోయాడు ఏంటండి? ఇంకొక సందర్భాన్ని మీద దృష్టికి తీసుకొస్తాను ప్రేమ దేవుని వాళ్ళ. దినవృత్తాంతంలో 2వ గ్రంథము చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము. ప్రశ్నించుకుందాం, ఏం జరుగుతుంది అసలు? ఏంటి దేవుడు ఇంతగా క్షమించే ఆయన ఏదో విషయంలో ఏదో ఆయన ఆలోచిస్తున్నాడు, ఏమండి క్షమించకుండా ఆయన సీరియస్గా తీసుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఈ మాటలు విందాం ప్రేమ దేవుని వాళ్ళ. చూడండి 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము. సందర్భం ఏంటి అని అంటే, యోధా రాజుల్లో ఒకడు ఉజ్జియా. ఈ ఉజ్జియా మంచివాడు, భక్తిపరుడు, దేవుడు కూడా చాలా ఆశీర్వదించాడు. ఉజ్జియా కాలంలో పరిసర ప్రాంతాల రాజులు వారికి శిస్తు కూడా చెల్లించేవారు. గొప్ప గొప్ప యంత్రాలు కూడా కనిపెట్టాడు ఈ ఉజ్జియా. సైన్యాన్ని చాలా బలపరిచాడు. దేవుడు కూడా మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చాడు ఉజ్జియాకి. ఇలాంటి భక్తిపరుడైనటువంటి ఉజ్జియా అతని జీవితంలో ఎదురైనటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తేనండి 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటగా యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయారు. రాజుగారు కదండి, పైగా మంచోడు, దేవుడు నాకు తోడున్నాడన్న ధీమా కలిగినోడు, నాకు గొప్ప కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు దేవుడని తెలిసినవాడు, అలాంటి భక్తి కలిగిన వాడు ఏదో కాస్త కోపానికి గురయ్యాడండి. వేరే ధూపం వేయాలా, మీరే యాజకులా, నేను చేయకూడదా, నేను భక్తి గలవాడిని కాదా అనేది కాస్త కోపపడ్డాడు, అంతేనండి. కానీ దేవుని ప్రతిస్పందన ఎలా ఉంది అని మనం చూస్తేనండి 19వ వచనంలో, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం పక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏమండి, మనకు ప్రశ్న మనం తొలి చేయాలి. ఏదో కాస్త కోపపడ్డాడండి, మంచోడే కదండి, ఏదో కాస్త కోపం, రౌద్రుడేడు, ఏదో ఉద్రేకపడ్డాడు, ఆ మాత్రం దానికే అంత మంచివాడిని దేవుడు ఎంతగా శిక్షించాలా? తన జీవితకాలంలో మరలా దేవుని మందిరానికి వెళ్ళలేదండి అతను. రాజు కాబట్టి అసలు ఊరు బయట పడేయాలి, రాజు కాబట్టి ఒక ప్రత్యేక ఇల్లు కట్టి అక్కడే పెట్టేశారండి. అసలు ఏం జరుగుతుంది? అసలు దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఆయన ఆలోచన ఏంటి? ఇంత క్షమాగుణం కలిగిన వాడు ఈ విషయంలో ఎందుకు ఆయన క్షమించలేని వాడుగా, ఎందుకు ఆయన ఏమండి ఆవేదన చెందుతున్నట్టుగా లేదా కంగారు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది? ఏం జరుగుతుంది అనే ప్రశ్న మనం వేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. ఇక కృత నిబంధన కాలానికి వెళ్ళిపోదామండి. కృత నిబంధన కాలంలో చూడండి, అందుకే ఓపికగా కొన్ని నిమిషాలు ముగిస్తాను, ఇక ఎక్కువసేపు మాట్లాడను ప్రేమ దేవుని వల్ల. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. ఇక్కడ
అననీయ సప్పేరా అని ఇద్దరు దంపతులు ఉంటారు. వీరు దేవుని సేవకు సహకరించాలని పొలం అమ్మేస్తారు. పొలం అమ్మేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత దాచుకుని కొంత దేవుని సన్నిధికి అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకొస్తారు. అయితే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే పొలం ₹1,00,000 అమ్మేశారనుకోండి, ₹1,00,000 దేవుని సన్నిధికి ఇచ్చేస్తున్నట్టుగా, పొలం ఎంత కమ్మారో అంతా ఇచ్చేస్తున్నట్టుగా ప్రజలకు కనపడ్డారు. కానీ సీక్రెట్గా ఏం చేశారు చెప్పండి? కొంత దాచుకున్నారు. అంతేనండి వాళ్ళు చేసిన తప్పు. ఏదో చిన్న భవిష్యత్తు గురించి భయమో, చిన్న అవిశ్వాసమో. వీళ్ళు ఏం చేశారనుకుంటున్నారు? ఎవరినో పొడి చంపేయలేదు, ఎవరిదో దోచుకోలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. వీళ్ళు ఏం చేశారనంటే చెప్పండి, కొంత దాచుకున్నారు. అంతేనండి. ఏమంటే ఆ మాత్రం దానికి అక్కడ దేవుడు స్పందించిన విధానం చూస్తేనండి 3వ వచనం నుంచి, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నువ్వు అమ్మినప్పుడు అది నీదే కదా అయ్యా, సగం దాచుకున్నానయ్యా, సగం ఇస్తున్నానయ్యా అంటే సరిపోతుంది కదా అననీయ, ఎందుకు దేవుడిని మోసం చేస్తున్నావు అని అన్నాడు. ఆ తర్వాత చూడండి ప్రేమ దేవుని వల్ల, అది నీ ఎద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పెమ్మెట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా. ఇదేంటండి? క్షమించమని అడగడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఏంటండి? పేతురు గారు మాట్లాడుతున్నాడట, ఈ లోపులోనే ఆ మాటలు వింటున్నాడట, ఈ లోపులోనే అతని ప్రాణం విడిచాడు. శిక్ష వచ్చేసింది. ఏం జరుగుతుంది ప్రేమ దేవుని వాళ్ళారా? ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఇచ్చాడా? అదే సప్పీరా విషయంలో చూడండి. సప్పీరా విషయంలో అక్కడ జరుగుతున్నది మనం చూసినప్పుడు 8వ వచనం చూద్దాం. 8వ వచనం, అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితారా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఇంతకే అమ్మారా అని అడిగాడండి. అప్పుడు ఆమె ఏమంటుంది చూడండి. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అయ్యా అది కాదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, అంత కాదు, మేము చిన్న పొరపాటు చేసాం అని చెప్పుకునే ఛాన్స్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి? సప్పీరాకి ఇచ్చాడు. కానీ ఆమె అబద్ధం ఆడుతుంది. ఆ తర్వాత వెంటనే ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు సీరియస్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనుషులు చేస్తూ వచ్చినటువంటి తప్పిదాలను అన్నిటి వాటిని దేవుడు క్షమిస్తూ వచ్చాడు కదా. కానీ ఎందుకండి కొన్ని సందర్భాలు మీ దృష్టి తీసుకొచ్చాను కదా, ఈ సందర్భాల్లో దేవుడు ఎందుకు క్షమించకుండా చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఈ 2 సందర్భాలు అంటే దేవుడు క్షమిస్తూ వచ్చినటువంటి సందర్భాలు అవి చాలా ఘోరమైన పాపంగా కూడా కనబడుతున్నాయి. కానీ దేవుడు క్షమించని సందర్భాలు చాలా చిన్న చిన్న నేరాలుగా కూడా కనబడుతున్నాయి. కట్టెలేరుకుంటే రాళ్ళతో కూడా చంపేసేటటువంటి శిక్ష ఏంటండి బాబు? ఏం జరుగుతుంది అసలు ఏంటి? చాలా సీరియస్గా మనం ఆలోచించాలి ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. అసలు ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన కంగారు ఏంటి అసలు అని మనం ఆలోచిస్తూ ప్రధానంగా కొన్ని మాటలు మనం చూడగలిగితేనండి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని వర్లారా, 18-19 వచనాలు మనం చూసినప్పుడు అండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. చూడండి, నీవు భూమి మీద దేనిని బంధించదవో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. 19వ వచనంలో క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావటం వెనుక, ఆయన త్యాగం వెనుక ప్రధాన ఉద్దేశం మనకు కనబడుతుంది. 19వ వచనంలో అసలు ఈ భూమి మీద ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థకి ఎంత అధికారం ఇస్తున్నాడో చెప్తున్నటువంటి సందర్భం. మొదటిదేమో ఆయన ఏర్పరిచిన వ్యవస్థ గురించి, రెండవదేమో ఆయన ఏర్పరిచిన వ్యవస్థకు ఎంత అధికారం ఇస్తున్నాడో చెప్తున్నటువంటి సందర్భం. ఈ 2 మాటలు మీరు చదువుతున్నప్పుడు నిజంగా
ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే పరలోకము, పాతాళం. ఏంటి చెప్పండి? పరలోకం, పాతాళం. నిజంగా ఈ సందర్భాలు మీకు అలవాటు అయిపోయాయో, లేకపోతే చదివినప్పుడు ఏమండి మేము ప్రభు వస్తే ఎత్తబడేవారమే కదా అనేటటువంటి మంచి ధీమాలో ఉన్నారో నాకు తెలియదు. కానీ పరలోకము, పాతాళం అనే మాటలు వినేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటేనండి, ఎంత ఆలోచించాలంటేనండి, లేదు ఎంత కంగారు పుట్టాలంటేనండి, మనలో ఎవరైనా మన ఆప్తులు, మనం బాగా ప్రేమించేవారు ఎవరైనా యాక్సిడెంట్ అయిందనో, చనిపోయారనో ఆ న్యూస్ మన చెవిని పడినప్పుడు నిజంగా ఎంత అటెన్షన్ అయిపోతాం, ఎంత కంగారు అయిపోతాం. ఎప్పుడైనా మీకు అనుభవాలు ఉన్నాయండి? అసలు అది కూడా సరిపోదండి 2 మాటలు విన్నప్పుడు. పరలోకం గురించి కానీ, పాతాళాన్ని గురించి కానీ ఈ సందర్భాలు మన కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు, లేదా మన చెవులకు వినపడుతున్నప్పుడు ఎంత అటెన్షన్ అయిపోవాలనుకుంటున్నారు? ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన అంతగా ప్రయాసపడడానికి, శిలువ మరణం పొందడానికి, ఆయన కఠినమైన బాధలు అనుభవించడానికి, ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో జీవితాన్ని గడపడానికి, కన్నీళ్లతో ఆయనకు ఇచ్చిన సమయాన్ని గడపడానికి కారణం ఏంటి అన్నప్పుడు నిజంగా చాలా టెన్షన్లోకి వచ్చేయాలండి. అసలు ఏంటండి, అసలు ప్రభు ఎందుకు ప్రారంభం నుంచి పలానా విషయంలో సీరియస్ అయిపోతున్నాడని మనం ఆలోచిస్తే ఆయన అనాది కాల ప్రణాళిక ఏంటి అని అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవులు తిరిగి ఆయన యొద్దకి వెళ్ళాలి, చేరాలి. దీనికి అంతరాయం కలుగుతుందన్నప్పుడు, దీనికి విఘాతం కలుగుతుందన్నప్పుడు మనిషి తిరిగి తన యొద్దకు రాకుండా పాతాళ గుండానికి చేరిపోయే పరిస్థితులు తెచ్చుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన చాలా సీరియస్ అయిపోతాడండి, కంగారు అయిపోతాడండి. ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. మనిషి నిత్య జీవాన్ని కోల్పోయి, పరలోకాన్ని కోల్పోయి పాతాళ గుండానికి జారిపోతాడన్నప్పుడు మనందరి సృష్టికర్త, పరమందున్న దేవుడు, మన తండ్రి కంగారైపోతాడు ప్రేమ దేవుని వర్లారా. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని తిరిగి పరలోకం చేర్చడానికి ఆయన ఏమైపోయారు? వారధిగా మారిపోయారు. ఆయన ఏమన్నారు? యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నారు. మొదటి మాట నేనే మార్గమును అంటున్నాడు. నేనే మార్గం. అది మీకు అర్థమైతే ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి చెయ్యి పట్టుకొని మరో చెయ్యి ఎవరికి అందిస్తున్నారు చెప్పండి? మనకి అందిస్తున్నారు. మనం నిత్య శిక్షకు వెళ్ళిపోకుండా ఈ మనుషులు నిత్య జీవానికి చేరుకోవడానికి ఆయనే మార్గంగా మనందరినీ పరలోకం చేర్చడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు ప్రేమ దేవుని వర్లరా. అది ఏంటంటే సంఘం. ఏం చెప్పండి? సంఘం. సంఘం అంటే సామాన్యమైన విషయం కాదు. జీవము గల దేవుని సంఘం అంటే సామాన్యమైన విషయం కాదు. దాని కొరకు ప్రభు ఏం చేశాడండి? తన ప్రాణం ఇచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము చూడండి 28వ వచనం నుంచి మనం చూసినప్పుడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూసినప్పుడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ మంద యావత్తును గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడే. సంఘం, అమ్మో ఈ సంఘం తన ప్రతిష్టతను కోల్పోతుంది అని అంటేనే గజగజలాడిపోతున్నాడండి పౌలు గారు. 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంటే, అనేకులకు బుద్ధి చెబుతూ సంఘాన్ని కాపాడుకోండి, సంఘాన్ని కాపాడుకోండి. సంఘం అంటే ఏంటి? పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవంట. అర్థం ఏంటండి? సంఘం అంటే పరలోక ద్వారం. మీకు అర్థం అవడానికి చూడండి, ఆదికాండము 28వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తానండి. ఆదికాండము 28వ అధ్యాయం చూడండి ప్రేమ దేవుని వర్లారా. ఆదికాండము 28వ అధ్యాయము, అక్కడ
యాకోబు గారు తన ఇంటి నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయన తన మామగారింటికి పారిపోతున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణభయంతో పారిపోతున్నటువంటి సందర్భంలో ఆయనకు కళ వస్తుంది. రాత్రి సమయంలో ఆయన ఒక చోట ఉన్నప్పుడు కళ వస్తుంది. 12వ వచనంలో చూడండి, 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలను కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేరి. 17వ వచనం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. పరలోకపు గవిని, ఇంగ్లీష్లో అంటాడు ద గేట్ ఆఫ్ హెవెన్ అంటాడు. పరలోక ద్వారం, పరలోకానికి ఒక గేట్ లాంటిది ఇది. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఒక నిచ్చెన కనబడుతుందంటే, నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ కనబడుతున్నారంట. అంటే పరలోకం వెళ్ళటానికి ఇది ద్వారం అని గ్రహించాడండి ఎవరు? యాకోబు. దాన్ని ఏమన్నాడు? దేవుని మందిరం. ఆ మందిరం భౌతికమైనది అయి ఉండొచ్చు, కానీ ఈరోజు సజీవమైన మందిరం ఏంటి చెప్పండి? విశ్వాసుల సమూహం. క్రీస్తు తన రక్తముతో కడిగి ఆయన ప్రాణత్యాగం ద్వారా ఇదిగో మనల్ని క్షమించి విశ్వాసులుగా మనకి ఇదిగో ఒక చక్కని స్థితినిచ్చి ఆయన శిరస్సుగా ఉండి మనకు పెట్టిన పేరేంటి చెప్పండి? సంఘం. ఈ సంఘం విషయంలో ఏదైనా అల్లజడి జరుగుతున్నప్పుడు, సంఘాన్ని తప్పుదారికి నడిపించే పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు, ఈ సంఘం పరలోక ద్వారంగా పాతాళ గుండం నుంచి అనేకుల్ని తప్పించి పరలోకం చేరడానికి ఒక ద్వారంగా ఉండాల్సినటువంటి సంఘం సమస్యల పాలవుతుందన్నప్పుడు దేవుడు చాలా కోప్పడుతున్నాడు, చాలా ఆవేశానికి గురవుతున్నాడు, లేదా ఆయన చాలా కంగారు పడిపోతున్నాడు అండి ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న సందర్భాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఒక మనిషి తనకు తాను వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు వారు సరేలే మారతారులే అని ఎదురు చూస్తూ వచ్చాడేమో కానీ, మనుషులు తిరిగి దేవుని వద్దకు వెళ్ళాల్సినటువంటి ఈ ప్రణాళికకు, ఆయన అంతిమ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది అన్నప్పుడు మాత్రం దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. ఇది అర్థం కావాలి మనకి. ఎందుకనండి ఇది చాలా అవసరమైనది. ఒక మనిషి రక్షణలోకి నడిపించబడి మరణదినం వరకు అయిన ఆ మనిషి తన యొక్క స్థితిని కాపాడుకొని పరలోకం చేరాలి అన్నా, పరలోకం వెళ్ళే స్థితిలో అతను ఉండాలి అన్నా, సంఘం అనే ఈ ఏర్పాటు చాలా ముఖ్యమైనదండి. ఈ సంఘానికి ప్రమాదం వాటిల్లుతుందన్నప్పుడు, సంఘం లేదా జీవము గల దేవుని సంఘం సమస్యల పాలవుతుందన్నప్పుడు, లేదా ఇదిగో మీరు పరలోకం వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు, ఇదిగో మీరు పరలోక ద్వారాలను మీరు ఏం చేస్తున్నారు? మూయుదురు అన్నాడు. చూసారా శాస్త్రుల పరిశీలన చూసే ప్రభు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయన ఆవేదనకు గురవుతమే కాదు, ఆయన ఇదిగో శిక్ష విధించడానికి కూడా వెనకాడిన వాడిగా మనకు కనబడుతున్నాడండి. ఎందుకు ఈ విషయాలు మేము ముందుకు తీసుకొచ్చాను తెలుసా ప్రేమ దేవుని వల్లరా? నేటి ఆధునిక కాలంలో సంఘం యొక్క ఇంపార్టెన్స్ని ఈరోజు మనం విస్మరిస్తూ, సంఘం యొక్క ప్రాధాన్యతని ఈరోజు విస్మరిస్తూ, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడో ఇవో కొన్ని వీడియోలు, కొన్ని మెసేజ్లు వినేసి సరేలే నేను బాగానే ఉన్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, ఏముందలే అనేటటువంటి ఒక నిర్లక్ష్యపు వాతావరణం వచ్చేసి ఎక్కును కొమ్మని నరికేసుకుంటున్నటువంటి పరిస్థితి రోజు క్రైస్తవుల మధ్య వచ్చిందండి. సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ఏం ఆలోచించాలి అని అంటే ప్రేమ దేవుని వల్లరా, నేను ఎప్పుడు చచ్చిపోయినా మా పిల్లలు ఇదిగో ఈ వ్యవస్థలో ఈ పరలోకపు ద్వారానికి దగ్గరగా మీరు నిత్యజీవానికి చేరుకోగలుగుతారు కదా అనేటటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఈరోజు ఆదివారం ఆరాధనకు రావడం విషయంలో కానీ, లేకపోతే ఇదిగో దేవుని కార్యక్రమాల విషయంలో కానీ ఒక నిర్లక్ష్యపు వాతావరణం ఈరోజు క్రైస్తవ సమాజంలో వచ్చిందండి. మీకు తెలియంది కాదు. కానీ నిజంగా ఈ వ్యవస్థ ఎంత ముఖ్యమైనది అని అంటే, నాశనానికి వెళ్ళిపోతున్న మనిషిని రక్షణలోనికి తీసుకొచ్చి ప్రభు రక్తంలో కడగబడటానికి సాధనంగా ఉపయోగపడి ఆ వ్యక్తి మరణం వరకు ఆ వ్యక్తిని కాపాడే ఒక మంచి పరిస్థితులను కల్పించే వ్యవస్థ ఏంటి చెప్పండి? క్రీస్తు సంఘం. ఎంతమందికి నిజంగా ఈ విషయంలో జాగ్రత్త ఉందో సరే ఆలోచించండి. ఇదే రోజు అనుకుంటా నేను, ఇదే యానివర్సరీ లాంటిదే, మరణానికి ముందున్న జీవితంలో సంఘం ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉందో, ఆశ్రయపూర్వంగా మనల్ని ఎలా భద్రపరుస్తుందో,
మన కష్టంలో దుఃఖంలో మనల్ని ఓదారుస్తూ, మన కష్టంలో మన ఇబ్బందుల్లో మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ మనకి ఎలాంటి ఆశ్రయం ఇస్తుందో చెప్పాను. మరణానికి ముందు సంఘం ఎంత అవసరమో చెప్పాను. ఈరోజు మాటలు మీకు అర్థమైతే మరణం తర్వాత ఉన్న శాశ్వతమైన జీవితానికి సంఘం ఎంతో అవసరమో చెప్తున్నాను ప్రేమ దేవుని వాళ్ళరా. ఇప్పుడు అర్థమైందండి మీకు? ఒక సందర్భంలోనండి పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, చూడండి, తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ సంఘం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తేనండి చాలా ఆలోచన కలుగుతుందండి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినప్పుడు, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. తిమోతి, నీ దగ్గరికి త్వరగా రావాలనుకుంటున్నాను నేను, కానీ ఎక్కడ ఆలస్యం అయిపోతుందేమోనని ఈ సంగతులు ఇదిగో రోత మూలంగా నీకు రాసి పంపిస్తున్నాను. నేను వచ్చే వరకు కూడా ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నాడు ఏంటంటే, అంత ఇంపార్టెంట్ ఏముందండి? ఆలోచిస్తున్నారా ప్రేమ దేవుని వాళ్ళరా? క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం లేని సమాజాన్ని ఒకసారి ఊహించండి. ప్రభు తన స్వరక్తం ఇచ్చి ఆయన ప్రాణం పెట్టి మనం పరలోకం వెళ్ళడానికి అర్హతనిచ్చి ఒక సమూహంగా మనం నిలబెట్టినప్పుడు దాన్ని కాపాడుకొని ఒకవేళ క్రీస్తు రాకడ ఆలస్యం అయితే భవిష్యత్ తరాలకు అందించడం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలండి. ఈరోజు ఆ జాగ్రత్త లేదండి, లేదు ప్రేమ దేవుని వాళ్ళరా. ఎవరికి నచ్చిన బోధనలు వారు, ఎవరికి తోచిన పద్ధతులు వాళ్ళు ఈరోజు సంఘాలలోకి తీసుకొచ్చి ఈరోజు సంఘాలను ఎంత గలిబిలి చేస్తున్నారో మీకు తెలిసిన విషయమే. సరేనండి, వాళ్ళు ఏదో చేస్తున్నారు, మరి మనం ఎలా ఉంటున్నామండి? మనకు ఎంత అవసరం సంఘం? మనం ఎలా ఉంటున్నాం ప్రేమ దేవుని వాళ్ళరా? ఈరోజు ఎక్కిన కొమ్మను నరికేసుకున్నంత అమాయకంగా మనం మారిపోతున్నాము అని అంటే, ఇదిగో సంఘం ఎంత ప్రాముఖ్యమైనదో. ఆనాడు ఇశ్రాయేలీల ఆ పరిస్థితులు మనం చూసినప్పుడు వారు దేవుడిదిగా ఏర్పరిచినటువంటి నిబంధనలను ఇదిగో వారు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, తిరిగి తన యొద్దకు రావడానికి దేవుడు ఏర్పరిచినటువంటి విధానాలను వారు పాడు చేసుకుంటున్నప్పుడు చిన్న విషయంలో కూడా ఆయన ఎందుకు కంగారు పడిపోయాడు తెలుసా అండి? ఇప్పుడు అర్థం కావాలి మనకి ఇది ఎంత ముఖ్యమైనదో. ఒక మనిషి నిత్య శిక్షలోనికి జారిపోతున్నాడు అన్నప్పుడు ఆ మనిషి నిత్య శిక్షలోనికి జారిపోకుండా ఇదిగో దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అని అంటే అనుసంధానంగా క్రీస్తుని ఏర్పాటు చేసి ప్రభువైన క్రీస్తు ఇదిగో మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన మనల్ని పరమునకు చేర్చడానికి ఆయనే ఒక నిచ్చెనగా, ఆయనే ఒక వారధిగా మార్గంగా ఉన్నప్పుడు ఆ మార్గాన్ని మనం చెరి చేసుకుంటే అలా చెప్పండి. ఇప్పుడు అర్థమవుతుందా ప్రేమ దేవుని వాళ్ళారా ఎంత సీరియస్ విషయమో? కానీ ఈరోజు ఎలా మార్చేసుకున్నారో తెలుసా, ఎలా పాడు చేసేసుకుంటున్నారో తెలుసా అండి? మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య దేవుని నామం దూషించబడుతుంది అని పౌలు గారు అన్నట్టుగా ఈరోజు పరిస్థితులు మారిపోయినాయండి. ఈరోజు ఈ సంఘాన్ని లేదా దేవుని సంఘాన్ని, యావత్తు భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సార్వత్రిక సంఘాన్ని లేదా స్థానికంగా ఉన్నటువంటి ఆ సార్వత్రిక సంఘంలో భాగాలుగా ఆ గుంపులుగా ఉన్నటువంటి విశ్వాసుల సమూహము మనం ఆలోచించినప్పుడు ఎక్కడ నష్టం వాటిల్లుతుందో తెలుసా అండి? ఈరోజు ప్రసంగాలు చేసేవాళ్ళు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, ప్రార్థనలు చేసేవాళ్ళు కానీ, దైవ కార్యాల పేరట ఏవో కార్యక్రమాలు చేసేవారు కానీ చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా మారిపోవటం వల్ల ఈరోజు అన్ని జనులు మనం చూసి నవ్వుతున్నారండి. పరలోక ద్వారం, పరలోకపు గవిని ఎలా మూసివేయబడుతుందో ఇప్పుడు మనకు అర్థం కావాలండి. మన ఆలోచనలు బాగోకపోవటం వలన, మన క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మన జీవితాలు బాగోకపోవటం వలన ఎంత నష్టం జరుగుతుందో చూసారా? ఇది క్షమించరాని నేరం ప్రేమ దేవుని వల్ల. మన నిర్లక్ష్యం వలన, ఇదిగో మనం జాగ్రత్తగా బ్రతకకపోవటం వలన నేనేదో ప్రసంగాలు చేసేయడానికి, కొందరు పాటలు పాడడానికి, కొందరు ప్రార్థనలు చేసేయడానికి, ఇలా చేసుకుని వెళ్ళిపోయి మేమేదో సంఘం అండి, సహవాసం అండి అని అనుకోవటం వలన మన బ్రతుకులకు, మన కార్యక్రమాలకి సంబంధం లేకపోవటం వలన పరలోక ద్వారం మూయబడుతుందండి. ఈరోజు క్రైస్తవులంటే ఒక లోకువ, ఒక నిర్లక్ష్య స్వభావం ఈ సమాజానికి వచ్చింది అంటే అర్థం ఏంటి అని అంటే, ఇదిగో పాతాళ లోకపు ద్వారాలు తెరుస్తున్నాం, పరలోక ద్వారాలను ఏం చేస్తున్నాం? మనం మూసేస్తున్నాం.
ఎంత సీరియస్ విషయం చూసారా? అందుకే ప్రారంభం నుంచి దేవుడు ఇదిగో తన పిల్లలు తిరిగి తన యొద్దకు రావడానికి ఆయన ఏర్పరచుకుంటూ వచ్చిన దారులు మూసేస్తున్న వారిని చూస్తున్నప్పుడు అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అని చాలా సీరియస్ అయిపోతూ వచ్చాడు. ఇది తెలియక నేటికి కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఈరోజు దేవుని నామానికి అవమానకరంగా మారిపోతున్నాం. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇప్పుడు ఆలోచించండి. సంఘం ఎంత ముఖ్యమైనది, సహవాసం ఎంత ముఖ్యమైనది. మన రక్షణలో స్థిరపరిచి ప్రభు ఇదిగో మనల్ని పవిత్రపరిచి ఒక నూతన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ నూతన జీవితంలో మనం కొనసాగటానికి సహవాసం ఎంత అవసరం. దాన్ని గలిబిలి చేయడానికి ఇదిగో అననీయ సప్ఫీరాలు ప్రయత్నించినప్పుడు శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తుని, పరిశుద్ధాత్మ నడిపింపును వారు అర్థం చేసుకోకుండా మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎంత సీరియస్ అయిపోయి చూసారా? ఛాన్స్ ఇవ్వలేదండి. అనయ్య నువ్వు చేసిన పని ఏంటి అని విచారణ కూడా లేదండి, ఎంక్వైరీ లేదండి. పేతురు మాట్లాడుతుండగానే పడి ప్రాణం విడిచాడండి అన్నయ్య. సరే, సంఘం అంత ముఖ్యమైనది, ప్రేమ దేవుని వల్ల సహవాసం అంత ముఖ్యమైనది. ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా ఈ మాటలు మీకు అర్థమైతే ఈ సంఘమే, ఈ సహవాసమే మనకు లేకపోతే మనం ఎలా ఉండేవాళ్ళు, మన స్థితి ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన బ్రతుకేంటి, నిజంగా మన గమ్యం ఏమై ఉండేది అనేది మీకు అర్థమైతే ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా మీరు ఎప్పుడైనా స్థానికంగా విశ్వాసుల సమూహానికి ఉన్నటువంటి సంఘ కాపరిని గురించి కానీ ఆ వ్యవస్థను గురించి కానీ కాపాడుకోవడానికి ప్రయత్నించడం కానీ కనీసం ప్రార్థించడం కానీ కన్నీళ్లు గార్చి ఇలాంటి సత్యవాక్యాన్ని బోధిస్తూ రక్షణలో మమ్మల్ని స్థిరపరుస్తూ ఆనాడు పేతురు గారికి అప్పగించినట్టుగా ఈ స్థానిక సంఘానికి కాపరిగా దేవుడు ఏర్పరిచినటువంటి ఈ వ్యవస్థలో స్థానిక సంఘ కాపరి దగ్గర నుంచి ప్రయాసపడుతున్న వారి దగ్గర నుంచి ఈ వ్యవస్థ గురించి ఎప్పుడైనా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారా? ప్రేమ దేవుని వరలరా, వ్యవస్థ బాగుండాలి అని సహోదరులు జ్ఞాపకం చేస్తూ ప్రారంభంలోనే విశ్వాస గృహం అన్నారు దీన్ని. ఒక 60-70 సంవత్సరాలు మనం బ్రతుకుండడానికి లేదా మహా అయితే తర్వాత మన తర్వాత తరాల వారు జీవించడానికి కోట్లు ఖరీదు చేసే గృహాలు కట్టుకుంటున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నామండి, భౌతికమైన గృహం. కానీ విశ్వాస గృహం బాగుండాలి అని, విశ్వాస గృహం కొరకు ప్రయాసపడాలి అని, ఆ విశ్వాస గృహంలో అనేక మంది విశ్వాసులుగా నిలబడాలని నిజంగా ఎప్పుడైనా ప్రార్థన చేసినటువంటి ఆనవాళ్ళు మన జీవితంలో ఉన్నాయండి అంటే అర్థం కాలేదా అండి సహవాసం యొక్క ప్రాధాన్యత, సంఘం యొక్క ప్రాధాన్యత? పౌలు గారు అయితే 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తూ ఏమండి ప్రార్థన చేశాడంటే, అనేకులకి మానక బుద్ధి చెప్పాడంటే. ఇంకో మాట చూస్తారా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మధ్యలో నుంచి చదువుతున్నాను చూడండి. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. చూడండి, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనే ఉంటిని. ఇవి ఇంకను చెప్పవలసిన అనేకము ఉన్నవి. తర్వాత చూడండి, ఇవియోగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. సంఘములను గూర్చిన చింత. ఈ సార్వత్రిక సంఘంలో ఆయా ప్రాంతాలలో విశ్వాసుల సమూహముగా, స్థానిక సంఘాలుగా రక్షణలో స్థిరపరచబడాలనేటటువంటి ఆలోచన కలిగి బ్రతుకుతున్నటువంటి విశ్వాసుల సమూహాలను గురించి చూసినప్పుడు, ఆలోచించినప్పుడు రోజు రోజుకి ఆయన చింత ఎక్కువైపోతుందంటండి ఆయనకి. ఒక ప్రశ్న అందుకే అడిగాను, కనీసం మన సహవాసం బాగుండాలనే చింత ఉందండి మీకు? నిజంగా అలాంటి చింత ఉంటే చాలా గొప్పది. సహవాసం యొక్క అవసరత, సంఘం యొక్క అవసరత. ప్రభు అయితే తన ప్రాణం పెట్టి, తన ప్రాణాలు అర్పించి, సర్వాధికారి అయిన దేవుడు భూమి మీదకి వచ్చి మనలను రక్షణలో స్థిరపరచడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే దాన్ని చెరిపేసుకునే పరిస్థితులు ఈరోజు క్రైస్తవ సమాజంలో వచ్చాయి అని అంటే ప్రేమ దేవుని వల్ల క్రైస్తవులుగా, సంఘం అవసరం తెలిసిన వారిగా, సహవాసం అవసరం తెలిసిన వారిగా గుండె తరికిపోవాల్సిన విషయం అండి ఇది.
అసలు పాతాళ గుండానికి జారిపోకుండా మనిషిని పరలోకానికి నడిపించే వ్యవస్థ ఇది అని అన్నప్పుడే అమ్మో దీన్ని భద్రంగా కాపాడాలి. ఒక భౌతికమైనటువంటి గృహం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాం, ఏది ఎక్కడ ఉండాలని ఎంత శ్రద్ధ తీసుకుంటాం, కానీ విశ్వాస గృహం విషయంలో శ్రద్ధే లేదండి ఈ రోజుల్లో. ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వల్లరా, ఆలోచిద్దాం. దేవుడు ప్రారంభం నుంచి ఇదిగో అనేక మంది తప్పుదాలు క్షమించుకుంటూ వచ్చాడే, కానీ సంఘం పాడైపోతుందన్నప్పుడు, సహవాసం పాడైపోతుందన్నప్పుడు, పరలోక ద్వారం మూయబడుతుందన్నప్పుడు, పరలోకపు గవిని ఆయన భూమి మీద ఏర్పాటు చేస్తే ఆ పరలోకపు గవిని అంటే ద గేట్ ఆఫ్ హెవెన్ అని చూసారా, పరలోక ద్వారం మూయబడుతున్నప్పుడు ఆయన ఎందుకంత సీరియస్ అవుతూ వచ్చాడో తెలుసా అండి? మనిషి పాతాళానికి జారిపోతే మరలా అక్కడి నుంచి తిరిగి రావడానికి అవకాశం లేదు. ఒకసారి ఊహించుకోండి, దాన్ని ఆలోచించండి, ఎంత పెద్ద సమస్య. కానీ మనం ఏంటంటే ఏదో ధీమాగా మొండి వైఖరితో బతికేస్తూ ఉంటామండి. ఒక మొండి వైఖరితో మనం వెళ్ళిపోతున్నాం. ఏ క్షణాన కన్ను మూసినా దేవునికి లెక్క చెప్పుకోవాలన్న విషయం మనకు తెలుసు కదా. అలాంటి పరిస్థితి ఎరిగినటువంటి మనం పరలోకానికి చేరడం ఎంత అవసరమో ఆ పరలోక ద్వారాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. అసలు ఇది కాపాడుకుంటేనే కదా ప్రేమ దేవుని వాళ్ళరా మనం స్థిరంగా దేవుని వద్దకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అన్నీ ఆలోచించుకుందాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఉజ్జియా చేసినటువంటి తప్పు, ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు దాన్ని కన్ఫ్యూజన్ గురి చేస్తున్నప్పుడు మంచివాడైనా సరే ఉజ్జియాని ఎందుకు శిక్షించాడు అని అంటే వ్యవస్థ పాడవకూడదు. గవిని దాన్ని కాపాడుకోవటం విషయంలో ప్రార్థన చేయటమా, శ్రమ అందించడమా, సమయాన్ని ఇవ్వటమా, ఇది మనం ఏం చేయగలుగుతున్నాం అన్న ప్రశ్న వేసుకొని ఒక మంచి వ్యవస్థలో మనం ఉందాం ప్రేమ దేవుని వల్లరా. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చాలా క్లుప్తంగా ఒక సుదీర్ఘమైనటువంటి అంశాన్ని పౌలు గారు ఇదిగో నీ దగ్గరికి త్వరగా రావాలనుకుంటున్నాను తిమోతి, కానీ ఆలస్యం అవుతుందేమోనని ముందే చెప్పేస్తున్నాను, రాస్తున్నాను, చూడు జాగ్రత్తగా చదువు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో ఇదిగో నీకు రాస్తున్నాను అంటున్నాడు, నీకు తెలియాలంటున్నాడు. ఎందుకనంటే ప్రేమ దేవుని వాళ్ళ జీవము గల దేవుని సంఘములో మన ప్రవర్తనను బట్టే మనం ఎన్నుకున్న తరాలకు ఈ వ్యవస్థ యథాతథంగా అందించబడుతుంది. మనం వేషధారణ ముసుగులోకి వెళ్ళిపోయి మనకు నచ్చినట్టుగా మనం బ్రతికేస్తూ ఆయా కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రేమ దేవుని వాళ్ళరా వ్యవస్థకు బీటలు వారుతాయి, పరలోక ద్వారం మూయబడుతుంది. అవి తలుచుకుంటూనే ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఇదిగో మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు ప్రవేశింపవారిని ప్రవేశింపనీయరు అన్నప్పుడు ఆ తర్వాత ఆయన మాటల్లో అయ్యో 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 అని ఆవేదన కనబడుతుంది. ఆవేదన మాత్రమే కాదండి, ప్రారంభం నుంచి ఈ వ్యవస్థకు ప్రమాదం వాటిల్లుతుంది అన్నప్పుడు దేవుని ఆగ్రహాన్ని కూడా మనం చూసాం. ఎందుకో తెలుసా అండి? పెద్దలుగా, నాయకులుగా, కాపరులుగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మనం జాగ్రత్త పడకపోతే సమాజానికి కావలసిన అత్యవసరమైనటువంటి ద్వారం, పరలోక ద్వారం మూయబడుతుంది. వాళ్ళకి అర్థం కాదు. అంటే మనం అభ్యంతరపరచువారుగా మారిపోతాం ప్రియమ దేవుని వల్ల. అది ఎంత శ్రమ, క్షమించరానిదిగా కనబడుతుంది కదా అభ్యంతరపరచువారి విషయంలో ప్రభు చెప్పినటువంటి మాటలు. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనం దేవుడున్న మహాలోకానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్లకుండా ఈ లోకంలో ఎన్నో ఆశలు, ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. వాటి నుంచి విడిపించబడి ప్రభు రక్తంలో కడగబడి మన దినం వరకు మనం నమ్మకంగా, పొందికగా, భద్రంగా ఉండటానికి దేవుడు ఏర్పరిచిన వ్యవస్థే సజీవమగు మందిరం, జీవం గల దేవుని సంఘం. ఈరోజు ఎవరికి వాళ్ళు నాకేంట్లే అనుకుంటూ, చూద్దాంలే చేద్దాంలే అనుకుంటూ వెళ్ళిపోతే ఎంత నష్టం వాటి వెళుతుందో చూసారండి. మన దాకా వచ్చిన దాన్ని కాలదన్నుకున్నట్టు అయిపోతుంది ప్రేమ దేవుని వల్ల.
ఈరోజు ఎన్నో అబద్ధ బోధలు, ఎన్నో సమస్యలు సంఘాన్ని చుట్టుముడుతున్నాయి. ఇక సంఘంలో ఉన్న సభ్యులు ఒక నిర్లక్ష్యపు వాతావరణం, భయం లేని పరిస్థితి, కనీసం సమయానికి కూడా రాలేని పరిస్థితి అండి. ఏదో మొక్కుబడిగా వాక్యం స్టార్ట్ అయ్యడానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కొందరైతే అసలు ఆదివారం ఆరాధనకే రాని వాళ్ళు కొందరండి. అసలు దేవుని సంఘాన్ని, ఈ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి, ఇది ఎలాంటి మాదిరి కలిగి ఉండాలి అనేది తెలియక ఇది పెత్తనాల మీద దృష్టి పెట్టేవాళ్ళు కొందరండి. పేతురు గారికి కీ ఇస్తున్నాడు, నువ్వు దేన్ని బంధిస్తావు నేను బంధిస్తానంటున్నాడు. ఎందుకంత అధికారం ఇస్తున్నాడు? సరే, ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి, ఇది వారి మీద ఒక కాపరిని ఏర్పాటు చేసి, ఇదిగో ఈ వ్యవస్థ అంతటికి శిరస్సుగా ఆయన ఉండి, ఇదంతా ఎందుకంటే ప్రేమ దేవుని వాళ్ళరా అనేక మంది నశించిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. ప్రేమ దేవుని వాళ్ళరా ఒకసారి ఆలోచించండి. పోనీ మీ ఆలోచనలకు అందకపోతే ఒకసారి ఆ ధనవంతుని యొక్క ఆర్తనాదాన్ని ఒకసారి తలుచుకోండి. ఒకసారి తలుచుకోండి ప్రేమ దేవుని వాళ్ళరా. అప్పుడు అర్థమవుతుంది, మన పిల్లలకి ఏమి ఇచ్చిన ఇవ్వకపోయినా విశ్వాస గృహాన్ని నెలకి ఇవ్వాలనిపిస్తుంది, విశ్వాసాల సమూహంలో నా పిల్లలు ఉండాలనిపిస్తుంది. వారు మారాలి, వారు విశ్వాసులుగా ఉండాలి, పరమునకు చేర్చబడి బిడ్డలుగా ఉండాలని ఆరాటం ఎక్కువవుతుంది ప్రేమ దేవుని వాళ్ళరా. పంతాలు, పట్టింపులు, సిద్ధాంతాలు ఏవి మనల్ని కాపాడవండి. మారు మనసు పొంది విధేయతతో ఆయన పాదాల చెంత పొందికగా ఉండటం చాలా అవసరం అండి. ఎలా ఉంటున్నాం అనేది ప్రశ్న వేసుకుందాం. మన చదువులు, ఆస్తి, ఐశ్వర్యం, మన ఉద్యోగాలు, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి సంపదలు ఏమీ మనకు పనికిరావండి. ఈ బ్రతుకున్నప్పుడు కొంతకాలం మనకి కాస్త సురక్షితంగా బ్రతకడానికి మనకు ఉపయోగపడతాయి అంతే. కానీ దేవుడు ఏర్పరిచిన ఈ వ్యవస్థ ఎంత విలువైనదో, అవసరమైనదో మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక ప్రశ్న వేసుకుందాం. రాబోతున్న శాశ్వత జీవితం కొరకు ఎలాంటి ఇదిగో జ్ఞాపకాలు మనం మిగిల్చుకుంటున్నాం? ప్రశ్న వేసుకుందాం ప్రేమ దేవుని వాళ్ళు. ఎవరికి వారు నాతో సహా అందరం ప్రశ్నించుకుందాం. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఈరోజు ఈ సభ మన జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైనదిగా మిగిలిపోవాలండి. చాలా ఓపికగా ఉన్నారు, ఇంత సమయం వెచ్చించారు. ఇదంతా మీకు అర్థమైతే మనం ఎవ్వరు విడనాడ పడకూడదు. ఒకవేళ ప్రభు వచ్చే లోపు మనం వెళ్ళిపోతే ఎత్తబడేవారుగా ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసురాలని ప్రభు మనల్ని చేర్చుకునేవారుగా ఉండాలి. ఒకవేళ నిజంగా ప్రభు వచ్చే లోపే మనం చనిపోతే ఆయన ఉన్న మహాలోకానికి మనం చేర్చబడేవారుగా ఉండాలి. ఇదేనండి బైబిల్ సారం. ఒకసారి ప్రశ్నించుకోండి. మీరందరూ మారు మనసు పొందారా? అందరూ బాప్తిసం పొందారా? అందరూ రక్షణలో స్థిరపరచబడ్డారా? సంతోషం. ఇంకా ఊగిసలాడుతున్నారా? చాలా ప్రమాదం ప్రేమ దేవుని వాళ్ళరా. ఊగిసలాడద్దు. వచ్చేయాలి సంఘంలోకి. సజీవమగు ఆ సంఘంలో ఒక సజీవమైన రాయిగా మనం జాయిన్ అయిపోవాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.